మనకు ఆర్ఎఫ్సి ఉంటుంది నడుస్తుంది. ఇది వచ్చేసి టవర్ 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి టవర్ 2. ఆల్మోస్ట్ ఇందులో వచ్చేసి మనకు 12 నుంచి 13 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది. మనకు ఇక్కడ చూడొచ్చండి, ఇది టవర్ 3. టవర్ 3 కనుక చూసుకున్నట్టయితే మనకు 16 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్టు మైవాన్ టెక్నాలజీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట కంప్లీట్గా. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు టవర్ 4 ఎక్స్కావేషన్ వర్క్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే టవర్ 5, ఈ చిన్నగా ఉంది కదండి ఈ పక్కన, ఇది వచ్చేసి టవర్ 5. ఇది పైకి అయితే మనకు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మన కింద సెలార్ వర్క్స్ అవన్నీతో పాటు మీదికి 3-4 ఫ్లోర్ల పైన మనకు అయిపోయింది. అది వచ్చేసి టవర్ 6, అదే లాస్ట్ టవర్ అండి. ఆ టవర్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 14-13 ఫ్లోర్లు అయితే అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ప్రజెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రాజెక్టు మెయిన్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఇంత క్వాలిటీగా ఇంత డిఫరెంట్గా రావడానికి మెయిన్ కారణం ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్ కూడా చూసుకున్నట్టయితే దుబాయ్లో ఏదైతే బుర్జ్ ఖలీఫా ఉందో, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయించారో దానికి డిజైన్ ఆర్కిటెక్చర్ ఉన్నారో అదే నిఖిల్ సక్కి ఈ ప్రాజెక్టుకు కూడా మనకు హైదరాబాద్లో ప్రీమియంగా చేస్తున్నారు అనమాట. అందువల్లే ఈ ప్రాజెక్టు కూడా చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 40 ఫ్లోర్లతోటి 6 టవర్లతోటి చాలా లగ్జరీగా వచ్చే విధంగా డబల్